ముఖ చిత్రం మార్చేలాగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. మొదటి నుంచి చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే గాని, ప్రజలకు చేరువయ్యే విధానమే గాని, అలాగే మహిళా సాధికారత కోసం, అలాగే గృహలక్ష్మి, మహాలక్ష్మి వంటి పథకాలను కూడా ప్రవేశపెట్టడం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆయన అనేక అంశాలు ప్రజలకు ఈ సన్నకారు రైతులకు కానీ, ప్రతి ఒక్క రైతులకే కానీ, అలాగే సబ్సిడీ బియ్యం విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఆయన మొదటి నుంచి కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా, ప్రజల అవసరాలని తీర్చే విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన వినూత్న నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా పంచాయతీలకు 700 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు. చిన్న పెద్ద పంచాయతీలకు నిధులు పంపిణీ షురూ చేస్తూ కూడా ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గ్రామాల ముఖ చిత్రం మార్చేలాగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రధానంగా ఏదైతే ప్రజలకు 6 గ్యారెంటీల అమలు విషయంలో కానీ ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ప్రజలకు నెరవేర్చడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన తీసుకునే ఈ వినూత్న నిర్ణయంతో ఇటు చిన్న పెద్ద పంచాయతీలు కూడా చాలా ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ప్రధానంగా నెక్స్ట్ మరొక అంశం చూసుకుందాం. కేసీఆర్ కు అధికారం దక్కనివ్వను, ఇదే నా శపథం. కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు బీఆర్ఎస్ కు అధికారం కల. మీ చరిత్ర ముగిసింది, మీ పార్టీకి భవిష్యత్తు లేదు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తున్నా పైచేయి మాదే అంటారా? దమ్ముంటే 29న అసెంబ్లీకి రా. నీ కండలు కరిగి తోలు మిగిలిద్ది. నేను భయపడేది. నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా నేను పగకు పోలేదు. కేటీఆర్ మా ఊరికి వస్తావా, మీ ఊరికి రావాలా? ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కేసీఆర్ కు అధికారం దక్కనివ్వను అంటూ కూడా ఇదే నా శబదం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్టయితే కొడంగల్ సభలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల ప్రకారం చూసుకున్నట్టయితే, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు బీఆర్ఎస్ కు అధికారం అనేది ఒక కళ. మీ చరిత్ర ముగిసింది, దమ్ముంటే అసెంబ్లీకి రా, మాట్లాడుకుందాం అంటూ కూడా ఆయన ఇటు కేసీఆర్ కు సవాల్ విసిరారు. అలాగే మీకా నేను భయపడేది అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ని కేసీఆర్ ని ఉద్దేశించి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీ పార్టీకి భవిష్యత్తు లేదు, ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తున్నా పైచేయి మాదే అంటారా అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దమ్ముంటే 29న అసెంబ్లీకి రా, నీ కండలు కరిగి తోలు మిగిలిద్ది, నీకు నేను భయపడేదా అంటూ కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా నేను పగకపోలేదు. కేటీఆర్ మా ఊరికి నువ్వు వస్తావా, లేదా మీ ఊరికి నన్ను రమ్మంటావా అని చెప్పి కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మొన్న కేసీఆర్ బయటకు వచ్చి జల వివాదంలో మాట్లాడి ఇటు ఏపీ మాట వింటున్నారు, ఏపీ సీఎంకి కొమ్ముగా వస్తున్నారు అనే విధంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అనేక అంశాలు తెరపైకి తెచ్చారు. అప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకటే చెప్పడం జరిగింది, అసెంబ్లీకి రా, మాట్లాడుకుందాం, ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల గురించి తెలుసుకుందాం, ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుందాం అంటూ కూడా ప్రథమంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఇటు బీఆర్ఎస్ ఆరోపణలు చేయడం తప్ప దాంట్లో ఎటువంటి నిజాలు నిరూపించలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు మరొకసారి కొడంగల్ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కి సవాల్ చేశారు. అసెంబ్లీకి రా, మాట్లాడుకుందాం, మీకా నేను భయపడేది అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ప్రధానంగా నీటి అంశంలో కూడా ఇటు గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన తప్పిదం వల్లే 288 టీఎంసీలకే తెలంగాణ సరిపెట్టుకోవాల్సి వచ్చింది అంటూ కూడా మొన్న ఇటు ఉత్తమ్ వ్యాఖ్యానించడం కానీ, అప్పుడు సంతకం చేయడం వల్లే ఇరిగేషన్ శాఖలో అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయంటూ కూడా ఆయన ప్రథమంగా వ్యాఖ్యానించడం జరిగింది. మరి అప్పుడు చేసిన ముఖ్యమంత్రి కారణంగా ఇప్పుడు శాపం అనుభవిస్తున్నామంటూ కూడా మొన్న పొన్నం కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇటు మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ కూడా సవాల్ విసిరారు. మీరు మా ఊరికి వస్తారా, లేదా నన్నే మీ ఊరికి రమ్మంటారా, తేల్చుకుందాం అంటూ కూడా ఆయన క్లారిటీగా మాట్లాడడం జరిగింది. ఒకవేళ అసెంబ్లీకి వస్తే అసలు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, నిజంగానే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉందా? ఈ నెల 29న అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మరి ఆయన అసెంబ్లీకి వస్తారా, చర్చిస్తారా, లేకపోతే మరొకసారి ముఖం చాటేస్తారా, లేదా మరొక 2 నెలల తర్వాత బయటకు వచ్చి ఇదిగో సీఎం రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ మరొక రకమైన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా? ఏదైతే ఇప్పుడు కూడా 2 ఏళ్లు గడిచిన తర్వాత కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చి కేసీఆర్ మాట్లాడకపోవడం, మొన్ననే ప్రజాక్షేత్రంలోకి రావడం, వచ్చిన తర్వాత కూడా ఎన్ని రోజులు ఉంటారో కూడా తెలియకపోవడం ఒక సందిగ్ధంలో ఉంది. ఆయన ఈ విషయాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, మీ పార్టీకి ఉనికి లేదు, మీ పార్టీ ఆల్రెడీ ఎన్నో ఎన్నికల్లో కూడా ప్రజలు ఓడిస్తున్నా అధికారం మాదే అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మీరెంత రెచ్చగొడుతున్నా నేను రెచ్చిపోకుండా నా పని నేను చేసుకుంటున్నాను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ప్రజల కోసం కష్టపడుతున్నాను, ప్రజా సమస్యల కోసం
కష్టపడుతున్నారు, నిజంగా ప్రజల కోసమే అయితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, బయట ఎందుకు మాట్లాడారు, రోడ్డు మీద సభలు పెట్టి మాట్లాడడం కాదు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, తేల్చుకుందాం, ప్రజాక్షేత్రంలో మాట్లాడుకుందాం అంటూ కూడా పదే పదే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా ఇటు బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడం, బీఆర్ఎస్ నేతలు ఒకవేళ గనక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా అన్న ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో నిజంగా అసెంబ్లీకి వస్తే మాట్లాడగలరా, లేకపోతే మరొకసారి ఏదైతే కేటీఆర్ ని హరీష్ రావుని ప్రతిసారి పంపించినట్లే ఈసారి కూడా ఆయన తరపు నుంచి కేటీఆర్ ని హరీష్ రావుని పంపిస్తారా, అసలుకి ఏం జరగబోతుంది? ఒకవేళ రానున్న అసెంబ్లీ ఏదైతే ప్రథమంగా చూసుకున్నట్టయితే ఒకవేళ గనక అసెంబ్లీకి వస్తే మరి ఎలా దీన్ని ఎదుర్కోబోతున్నారు, నిజంగా కేసీఆర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటూ కూడా కొంతమేర ప్రజల్లో సందిగ్ధం నెలకొంది. మరొక పక్కన చూస్తున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మేరకు సవాల్ విసరడం జరిగింది. మరి ఆ సవాల్ని స్వీకరిస్తారా లేదా? ఇటు కేటీఆర్ కూడా ఒకటే చెప్పారు, నువ్వు మా ఊరికి వస్తావా లేదా నన్నే మీ ఊరికి రమ్మంటావా అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దీనిపై కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎలా స్పందిస్తారు, ఒకవేళ స్పందిస్తారా లేదా అన్నది కూడా ప్రథమంగా తెలియాల్సి ఉంది. ఒకవేళ గనక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మేరకు ఒకవేళ కేసీఆర్ గనక అసెంబ్లీకి వస్తే వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది. నిజంగా కేసీఆర్ అంత ధైర్యం చేయగలరా, లేకపోతే తూతు మంత్రంగా 2 మాటలు అనేసి మరొకసారి ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయి కూర్చుంటారా అనేది కూడా కొంతమేర సందిగ్ధంలో నెలకొంది. చూద్దాం మరి రానున్న అసెంబ్లీ ఏదైతే సమావేశాల్లో భాగంగా వస్తారా లేదా, లేకపోతే ఇది కేవలం ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రభుత్వంపై విమర్శలు